హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. ఈరోజు మనం పిల్లలకు కానీ పెద్దవాళ్ళు కానీ వయసు పెడుతున్న కొంతమందికి నత్తితో బాధపడుతూ ఉంటారు. పూర్తిగా పలకడానికి నన్న అని ఇట్లా కొంచెం దీర్ఘంగా మాట్లాడడం ఇలాంటి సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ముఖ్యంగా పిల్లల్లో ఈ సమస్య అధికంగా ఉంటుంది, కానీ పిల్లలకు మనం ట్రీట్మెంట్ చేయరాదు. కొంత వయసు దాటిన తర్వాత కొంతమందికి ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది. సుమారుగా 12 నుండి 15 సంవత్సరాలు పైబడినా కూడా ఇలాంటి నత్తితోటే కనుక వీళ్ళు బాధపడుతూ స్టామరింగ్ అంట. సో దీంతో కనుక బాధపడుతూ ఉన్నట్లయితే వీరికి ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కా అనేది చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. మీరు ఒకసారి ప్రయత్నం చేయండి, తప్పకుండా మంచి ఫలితం ఉంటుంది. దీంతో పాటు స్పీచ్ థెరపీ అంటే హార్ట్ వర్డ్స్ని మాట్లాడే ప్రయత్నాలు చేస్తూ ఉండాలి. దీనివల్ల కూడా కొంత ఫలితం అనేది ఉంటుంది. దీనికి మనం చేయవలసింది ఏంటో తెలుసుకుందాం. దీనికి కావాల్సిన ఐటమ్స్: ఒకటి శొంఠి. మీరు నేను చెప్పిన ఐటమ్స్ అన్ని కరెక్ట్గా మళ్ళీ నాకు కాల్ చేసి సార్ మోతాదు ఇవన్నీ అడుగుతూ ఉంటారండి. నేను చెప్పిన అన్ని జాగ్రత్తగా రాసుకోండి. శొంఠి ఒక 50 గ్రాములు, సైంధవ లవణం ఒక 50 గ్రాములు, మిరియాలు ఒక 10 గ్రాములు, అదేవిధంగా సరస్వతి చూర్ణం అని మనకు లభిస్తుందండి. సరస్వతి చూర్ణం కూడా ఒక 50 గ్రాములు. వీటన్నిటిని మంచిగా జాగ్రత్తగా అన్ని కలుపుకొని, ఆల్మోస్ట్ అన్ని చూర్ణాలు దొరుకుతాయి, మిగతాయి మీరు చూర్ణం చేసుకొని అన్నిటిని కలుపుకొని బాగా మిక్స్ చేసిన తర్వాత దీనిలో ఒక పావు చెంచా మోతాదులో ఈ మిశ్రమాన్ని తీసుకొని దానిలో కొద్దిగా తేనెను కలిపి ఒక వేలుతోటి దాన్ని ఇలా తీసుకున్న తర్వాత దాని నాలుక పైన లోపలికని బాగా మర్దన చేయాలి. సో అలా మర్దన చేయడం వల్ల అక్కడ ఉన్నటువంటి వాపు అనేది తగ్గిపోయి నాలుక మందం అనేది తగ్గిపోయి మృదువుగా తయారవడం జరుగుతుంది. మొదట్లో కొద్దిగా కొరకడము, కొంచెం పెయిన్గా అనిపిస్తుంది, కానీ ఏం కాదు. సో ఇలా ప్రతిరోజు చేస్తూ ఉన్నట్లయితే కనుక తప్పకుండా ఈ నత్తి అనేది పూర్తిగా తగ్గిపోయి మాటలు అనేవి స్పష్టంగా రావడం అనేది జరుగుతుంది. దయచేసి పిల్లలకి ఎవరికి కూడా ఇప్పుడే టెన్షన్ 4 ఏళ్ళు 5 ఏళ్ళకు మాటలు రావడం లేదని ఏం టెన్షన్స్ పడాల్సిన అవసరం లేదండి. కొంతమందికి వయసు పెరుగుతుండడం వల్ల వస్తుంది, కొంతమందికి ఓవర్ టెన్షన్స్, ఎగ్జైట్మెంట్, ఆతృత ఇలాంటి ఎక్కువగా ఉన్నప్పుడు కూడా రావడం జరుగుతుంది. సో ఇంకా ఏదైనా సమస్యలున్నా, ఇంకా ఏదైనా సమస్యతో మీరు బాధపడుతున్నా, దేని గురించి తెలుసుకోవాలనుకున్నా కింద కామెంట్ ద్వారా తెలియచేయండి. వాటికి సంబంధించినటువంటి చిట్కాలు కూడా నేను పంపిస్తాను. అండ్ నా వీడియోస్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.